రోజువారీ అక్రమ ఆదాయం లక్షలు. నాగార్జున సాగర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ ద్వారా రోజువారీ అక్రమ దందా 1,00,000 నుంచి 3 లక్షల దాకా ఉంటుందండి రోజుకు, ఒక్క రోజుకు. మరి దీనికి సంబంధించిన మంత్రి ఏం పని చేస్తున్నాడు? మరి దీన్ని బట్టి చూస్తే ఆయనకు కూడా పోతున్నట్టేగా దీంట్లో వాటా. పోకపోతే వీళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలి కంపల్సరిగా. ఈ అక్రమ వసూలకు ఏకంగా కంప్యూటర్ ఆపరేటర్ను నియమించుకొని అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రైవేటర్ని పెట్టుకుంటారు, ఈ కంప్యూటర్ ఆపరేటర్ని. ఇక వీని అల్పం మామూలుగా ఉండదు. ఈ ప్రైవేటర్ని పెట్టుకొని దందా అంతా నడిపిస్తారు. ఎందుకంటే వాడు డైరెక్ట్గా ఉంటే వాడి ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ వీళ్ళని పెట్టుకొని వస్తున్నాయి గలీజ్గా, కానీ ఇంకా కొంచెం తగ్గించుకుంటున్నా. అక్రమ రవాణా మాఫియా వ్యాపారులను అడ్డుకోవాల్సిన చెక్ పోస్ట్ సిబ్బంది సరిగా తనిఖీలు చేయకుండా అక్రమ వసూళ్లకు పెద్దపీట వేస్తున్నారని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు. అక్కడ వాహనాలను చెక్ చేసి పంపించే వెహికల్ ఆడ ఉంటుంది, ఆ సిబ్బంది కూడా వాళ్ళు సరిగా చెక్ చేయకుండానే పంపించే కార్యక్రమం జరుగుతున్నదట. ఈ విషయంపై వివరణ కోరగా చెక్ పోస్టు ఇన్ఛార్జీలు ఇక్కడ ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు అంటూ కస్సుబుస్సులు ఆడతారు. వాళ్ళకు వస్తుందండి కోపము. తినేటోని తిననీయకుంటే మధ్యలో పోయి ఈ రిపోర్టర్లు అడ్డుకుంటే వాళ్ళ కోపం రాదా? వాడు మంచిగా దర్జాగా చికెన్ మటన్ వేసుకొని తింటాడు. ఏంద్రా బాబు, ప్రజలు వాళ్ళ రక్తంతో ఎందుకురా నువ్వు తింటున్నావు అని చెప్తే వాళ్ళకు మండుతుంది, మండదా? ఆ రకంగా కొనసాగుతుంది వీళ్ళది. ఇక్కడ ఎలాంటి వసూలు జరగట్లేవు, అక్రమ వసూలు జరగటం లేదని బుకాయించారు. అయితే వారి తీరు చూస్తుంటే మేమేమన్నా దొంగలమా? మరి దొంగలు కాకపోతే మంచోళ్ళ? మళ్ళీ మేమన్నా దొంగలమా అని మళ్ళీ ఎదురు క్వశ్చన్ చేస్తున్నారట వాళ్ళే. మీరు దొంగలే, దారి దోపిడి దొంగలు, మీరు దొంగలుగా అన్నట్లుగా ఉందని ఆర్టీఏ చెక్ పోస్టు అధికారులు వాహనదారులను అంటున్నారు. మళ్ళీ వాహనదారుల మీదకే తిరగబడుతున్నారట. ఈ అక్రమాలపై ఏసీబీ విజిలెన్స్ అధికారులు తక్షణమే దృష్టి సారించి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు లారీ యూనియన్లు, డ్రైవర్లు కోరుతున్నారు. ఏసీబీ అధికారులు దయచేసి ఈ యొక్క జరుగుతున్నటువంటి అక్రమాన్ని వెంటనే అరికట్టాలి. ఈ నిలువు దోపిడీ దారి దొంగలని వెంటనే అరికట్టాలి. వారిపై